హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ అందరినీ ఇలా సరికొత్త వీడియో తీసుకొస్తున్నాను మీ ముందుకి. ఇదైతే మేము గ్రాసరీస్ తీసుకొచ్చాము స్టోర్ నుంచి. నెలకు సరిపడా తెచ్చాము అనుకున్నాం, కానీ మరి బిల్ ఇంతలా వస్తుంది అనుకోలేదు. సో బిల్ ఎంత అయిందో చూడడానికి లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి తప్పకుండా. ఫస్ట్ అయితే తెచ్చిన సామాన్లన్నీ లెక్క చూస్తున్నాం, నేను, అమ్మ, మా బాబు. పాప నిద్రపోయినప్పుడే చేయాలి ఇవన్నీ. పాప మేల్కొన్నప్పుడైతే అస్సలు చెయ్యనివ్వదు. సో లెక్క చూస్తున్నాం, కానీ అసలు ఏవి ఎక్కడ పెట్టాలి అనేది అర్థం కావట్లేదు. తర్వాత నా గ్రాసరీస్ అన్నీ ఎలా అరేంజ్ చేశాను అనేది కూడా చూపెడతాను మీకు. జస్ట్ ఒక ఐడియా కోసం, ఇది కొత్త ఇంట్లో మేము ఎలా అరేంజ్ చేసుకున్నాం అనేది చూపెడతాను. ఫస్ట్ అయితే అన్నీ లెక్క చూస్తున్నాం అన్నమాట, ఏది మిస్ అవ్వకుండా వచ్చాయి కదా అన్నీ అని. మ్యాక్సిమం ఇందులో డ్రై ఫ్రూట్స్, పల్సెస్, గ్రెయిన్స్ అవే ఎక్కువ ఉంటాయి. జంక్ చాలా తక్కువ తెచ్చాము. బిస్కెట్స్ ఇంకా స్నాక్స్ కొంచెం తక్కువే తెచ్చాం, బట్ తెచ్చాము. స్నాక్స్ జంక్ మిస్ చేయకుండా ఉండలేం కదా, బట్ అవాయిడ్ చేసాం లిమిటెడ్గా. బట్ డ్రై ఫ్రూట్స్ అండ్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అయితే ఎక్కువ ఇంక్లూడ్ చేసాం డైట్లో. సో మీరందరూ ఎలా గ్రాసరీస్ అరేంజ్ చేసుకుంటారు మాకు కూడా కామెంట్ చేయండి, మీ లింక్స్, వీడియో లింక్స్, సో దట్ అందరూ చూస్తారు. నేనైతే ఇది రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా గ్రాసరీస్ అన్నీ నేను ఎలా రీఅరేంజ్ చేసుకుంటున్నాను అనేది చూపెట్టడానికి. హోప్ మీ అందరు కూడా మీ ఇళ్లలో యూజువల్లీ సామాన్లు తెచ్చుకున్న తర్వాత ఇలానే లెక్క చూసుకుంటారు అని అనుకుంటున్నాను. బట్ కిడ్స్ హెల్ప్ చేయడం, పేరెంట్స్ హెల్ప్ చేయడం అనేది సూపర్. నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడతానని చెప్పి వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు. లేదా సాటర్డే సండే అయితే మా వారు హెల్ప్ చేసేవాళ్ళు. సో అందరు అలా సరదాగా మాట్లాడుకుంటూ గ్రాసరీస్ సర్దుకుంటూ వి స్పెంట్ టైం అన్నమాట. ఆఫ్టర్నూన్ ఇది లంచ్ అయిపోయాక. ఈసారి ఒక బ్లండర్ జరిగింది, ఆయిల్ ప్యాకెట్ ఏదో లీక్ అయింది. అవన్నీ తుడుచుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. అదంతా అయితే నేను రికార్డ్ చేయలేదు, కానీ చాలా కష్టపడ్డాను. ఒక టిష్యూ ప్యాకెట్ మొత్తం అయిపోయింది. అక్కడ చూసారండి మీరు, ఒక టిష్యూ ప్యాకెట్ కనిపిస్తుంది. ఒక టిష్యూ ప్యాకెట్ మొత్తం యూజ్ చేసి ఆయిల్ అంతా క్లీన్ చేశాను. అన్ని సామాన్లకి ఆయిల్ అంటేసింది. ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు. బట్ మీరైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్స్ మాత్రం సపరేట్ బ్యాగ్ ఆర్ సపరేట్ కవర్లు వేసుకోండి, సో దట్ లీక్ అయినా అది మిగతా సామాన్లకు టచ్ అవ్వకుండా ఉంటుంది. మేము యూజువల్లీ అలానే చేస్తాం, బట్ ఈసారి ఎందుకో అది మిస్ అయింది. ఆయిల్ ప్యాకెట్స్ అయితే లీక్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది ఈ వీడియో చేయడానికి. సో అవన్నీ క్లీన్ చేసుకుని దాని తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ అరేంజ్ చేసుకుని ప్యాక్ చేసుకుంటూ అన్ప్యాక్ చేసుకుంటూ చేయడం కొంచెం డిలే అయింది. బట్ నాకు హెల్పింగ్ హ్యాండ్స్ అయితే చాలామంది ఇచ్చారు. మా కొడుకు, మా అమ్మ, ఇలా అనమాట. ఎస్పెషల్లీ పాపాయి బజ్జు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇది రికార్డ్ చేయడం కానీ ఏదైనా చేస్తాను. ఎందుకంటే అది వచ్చి స్టాండ్ తోసేయడము, లేకపోతే వచ్చి కరెక్ట్గా కెమెరాకి అడ్డంగా నిల్చుకోవడం ఏదో ఒకటి చేస్తుంది. తర్వాత మీకు చూపెట్టాను చూడండి, సర్దేటప్పుడు లేచేసింది పాప. అప్పుడైతే కెమెరాకి అడ్డంగా తిరుగుతూనే ఉందన్నమాట. దానికి ఏదో ఎక్సైట్మెంట్, ఏదో చేసేస్తుంది మా అమ్మ, నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని. అంత ఏజ్ లేదు కదా, జస్ట్ 1.5 years ఓల్డ్. సో షీల్ గెట్ టు నో లేట్లీ, షూర్. సో సామాన్లు లెక్క చూడడం అయితే అయింది ఇప్పటికీ. ఇంకా నా ఐటమ్స్ అమ్మ, నా బిస్కెట్స్ అమ్మ అని అద్వైత్ జాగ్రత్తగా అన్నీ ఒక కవర్లోకి ప్యాక్ చేసుకుంటున్నాడు. వాడి ఐటమ్స్ అన్నీ ఎక్కడ మళ్ళీ మిస్ అయిపోతాయో, ఎక్కడ మళ్ళీ తినడం కుదరదు అన్నట్టు వాడి ఐటమ్స్ మాత్రం సపరేట్గా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ అక్కడి నుంచి తీసి లిస్ట్ చూసి మళ్ళీ ఇక్కడి నుంచి క్యాబినెట్స్లోకి ఆర్గనైజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. యాక్చువల్గా మీకు చూడ్డానికైతే ఇంత టైం పడుతుంది, 20 minutesలో అయిపోయింది అన్నట్టు. బట్ దీని వెనకాల ఒక 2 hours కృషి ఉంది ముగ్గురిది. 2 hours అయితే పెట్టలేం కదా, అందుకని కట్ షార్ట్ చేసి 20 minutesగా పెడుతున్నాను. సో మీరు కూడా ఇలానే మీ క్యాబినెట్స్ స్టాక్ చేసుకుంటారా, రీస్టాక్ చేసుకుంటారా? అండ్ ఏవైనా ఎక్కువ ఐటమ్స్ తెచ్చేయకండి.
పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి, బికాజ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి. సో ఇవన్నీ ఇంక ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళి అక్కడికి మొత్తం అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి లోపలికి పాతవన్నీ తీసి ఒక దాంట్లోకి పోసి కొత్తవన్నీ తీసి వీటిలోకి పోస్తూ ఉన్నాను అనమాట. ఇవైతే నేను రెగ్యులర్గా వాడే రౌండ్ డబ్బాలు. రెగ్యులర్గా అందులో నుంచి పప్పు వంటకి వాడుతుంటాను అనమాట. ఫస్ట్ అదంతా స్టాక్ చేసేసుకున్నాను. ఈ బ్లూ కలర్గా పొడుగ్గా కనిపించేవైతే క్యాబినెట్స్లోకి వెళ్ళేవి. ఇవైతే ఈ స్టాక్ అయిపోగానే దీంట్లో నుంచి తీసి రీఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏవి కవర్స్లో అయితే ఉన్నిచ్చాను మొత్తం ఇట్లా డబ్బాల్లోనే స్టాక్ చేసుకుంటాను. సో దట్ మనకి చూడగానే కనిపిస్తాయి. కవర్స్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం పడుతుంది, ఇవైతే వెతుక్కోవాల్సిన అవసరం పడదు, మనకు చూడగానే కనిపిస్తుంది ఏ ఐటమ్ ఏంటి అనేది మనకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటాయి కాబట్టి. సో ఇలాంటివైతే నేను ప్రిఫర్ చేశాను. ఒక 2 సెట్స్ ఏమో బయటకి, ఒక సెట్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. సో కొన్ని పిండ్లు ఇంట్లో ఆడించుకొచ్చిన పిండ్లు ఉంటాయి కదా, రాగి పిండి, జొన్న పిండి, సజ్జల పిండి, ఇంకా మిరప్పొడి, ఇవన్నీ ఇంట్లో చేయించిన పిండ్లు ఉంటాయి కదా, అవన్నీ పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా రిమైనింగ్ డ్రై ఐటమ్స్ అన్నీ బయట పెట్టేస్తాను అనమాట. సో ఓల్డ్ పీనట్స్ అన్నీ ఒక దాంట్లోకి వేసి వాడుకునేసి అవి కొత్తవన్నీ మళ్ళీ వీటిలోకి స్టాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో దట్ వాటి షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ ఓల్డ్ అట్లా కిందకి వెళ్ళిపోతూ వాడకుండా ఉంటాం కదా, అట్లా కూడా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా జరగకుండా నేను ఓల్డ్వన్నీ తీసి రెగ్యులర్గా వాడుకునే వాటిల్లో పోసేసి మళ్ళీ స్టాకింగ్ వాటిల్లో ఇప్పుడు కొత్తగా తెచ్చినవి వేసుకుంటూ వస్తాను అనమాట. ఎవ్రీ మంత్ జరిగేది ప్రాసెస్. సో అలా చేస్తే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ రీసైకిల్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాడే పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ ఏవైనా సరే. సో పాతవన్నీ అట్లే ఓల్డ్గా అట్లే మగ్గిపోకుండా ఉంటాయి. ఇది ఒక స్మాల్ టిప్, మీరు కూడా అలానే పాటించండి. ఇంకా మిరపకాయలు తెచ్చాను అనుకోండి, మిరపకాయలు అవి కోసాలు తొలను తీసేసి ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ రెడ్ కలర్ డబ్బా, దాంట్లోకి ఫిల్ చేసేస్తాను మిరపకాయలు అయితే. ఎక్కువ రోజులు ఉంటాయి అవి, ఎండిపోయిన అట్లే మెత్తగా అయిపోవు, ఎయిర్ టైట్ కంటైనర్ కాబట్టి. సో ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఇట్లా స్టాక్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం హెల్ప్ కావాలంటే ఇంకా అమ్మ వచ్చి చైర్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. సో నాకు కొంచెం హెల్పింగ్ బాగుంటుంది, త్వరగా అయిపోతుందని. అదంతా చూసుకునేసరికి అసలు నేను క్లీన్ చేయగలనా లేదా అని భయం వేసేసింది ఒక టైంలో అయితే. మళ్ళీ డిన్నర్ చేయాలి కదా, అది కిచెన్లోనే ఉంటుంది పైగా క్యాబినెట్. సో డిన్నర్ చేయడానికి నేను ఎక్కడ అడ్డొస్తాను అనుకుంటూ ఇంకా త్వరగా కంప్లీట్ చేస్తున్నాను. సో అద్వైత్ కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి, ఇంకా అమ్మ కూడా వచ్చి చైర్ వేసుకొని కూర్చున్నారు నా కోసం హెల్ప్ చేయడానికి.
introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. We need to keep on going. We need to keep on going. We need to be forward
సో నేను ఇందాక మీకు చెప్పాను కదా మా పిల్లలు కెమెరాకి అడ్డొస్తుంటారని, ఎస్పెషల్లీ పాప చూసారంటే కెమెరాకి అడ్డొస్తూ ఉంది, అటు ఇటు తిరుగుతుంది, సర్దివ్వడానికి ట్రై చేస్తూ ఉంది. సో నా తంటాలు అయితే నేను పడుతున్నాను. మధ్య మధ్యలో అమ్మ నాకు డ్రై ఫ్రూట్స్ తినిపిస్తూ ఉన్నారు, యూర్ డ్రైనింగ్ అవుట్ యువర్ ఎనర్జీ అని చెప్పి. సో అది తల్లి ప్రేమ అంటే, ఎక్కడ ఎనలేనిది తల్లి ప్రేమ అనేది. అలాంటి తల్లి దొరకడం అనేది మన అదృష్టం నిజంగా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నేనైతే మా అమ్మ నాకు చాలా హెల్ప్ చేస్తారు, మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా అండ్ పిల్లల్ని చూసుకునే విషయంలో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. పాపం తన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన 2 years నుంచి ఇక్కడే ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ. ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రెస్ పడుతున్నారు పిల్లల్ని చూసుకోవడంలో. బట్ స్టిల్ ఏ మదర్ కేర్స్ ఫర్ అ డాటర్ ఆర్ చైల్డ్, ఎనీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టిల్ ఎనీవేర్ అనేది మా అమ్మ విషయంలో ప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే నేను క్యాబినెట్స్లోకి ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ ముందర చిన్న డబ్బాలు, వెనకాల పెద్ద డబ్బాలు, సో దట్ అన్నీ విజిబుల్గా ఉంటాయి, ఏది ఎక్కడ ఉన్నాయి అనేది బాగా కనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్ డబ్బాలు కాబట్టి ఏ ఐటమ్ ఏది అనేది మనం వెతుక్కోనక్కర్లేదు, జస్ట్ మనం నేమ్స్ కూడా రాసుకోనక్కర్లేదు, మనం చూస్తూనే కనిపెట్టేయచ్చు. ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ ఇడ్లీ రవ్వ మాత్రం నేను ప్యాకెట్స్లో ఉంచేస్తాను. కింద పెట్టింది ఇడ్లీ రవ్వ ఇందాక, సో అది మాత్రం ప్యాకెట్స్లో ఉంచేస్తాను, ఎందుకంటే బాంబే రవ్వ ఇడ్లీ రవ్వ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ ఇంకా నేను డబ్బాలోకే పోసేస్తాను. షుగర్ ఎప్పటికప్పుడు ప్యాకెట్స్ నుంచి తీసిపోసుకుంటాను, షుగర్, గోధుమ పిండి ఇవన్నీ అట్లా ప్యాకెట్స్గానే ఉంచుతాను అనమాట. సో రిమైనింగ్ స్నాక్స్ ఐటమ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి, కొన్ని పన్నీర్ ఐటమ్స్ అట్లాంటివన్నీ ఫ్రిడ్జ్లో లాస్ట్లో స్టాకప్ చేశాను, అది కూడా మీకు నేను చూపెడతాను. సో మీరు చూసారంటే ముందర ఉన్న గ్రీన్ బాక్స్లో ఇప్పుడు నేను సర్దుతున్న ఐటమ్స్ అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ అనమాట, లైక్ మెంతులు ఆవాలు కొట్లో పట్టేవన్నీ అనమాట. అలాంటివి మాత్రం ముందర ఆ గ్రీన్ బాక్స్లో పెట్టేశాను, సో దట్ ఒక్కటి తీస్తే ఏవి కింద పడకుండా అన్నీ మనకు కావాల్సిన రేంజ్లో దొరుకుతాయి కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు చూపించేది ఎందుకంటే, మనం ఒక ఐటమ్ ఏదైనా కావాలి అనుకుంటే మార్నింగ్ హడావిడిలో చేస్తున్నప్పుడు వంటలప్పుడు ఒక ఐటమ్ కావాలనుకొని తీస్తే దాన్ని వెతుక్కోవడానికి, దాన్ని ఎక్కడుంది, ఏ ఆర్గనైజర్లో ఉంది అని తెలియడానికి మనకు టైం పడుతుంది. అలా ఉండకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ ఒక్కటి లాగితే అన్నీ పడిపోవడం అట్లా ఉండకుండా జస్ట్ ఆర్గనైజ్డ్గా బాగుంటుంది. హోప్ మీ అందరికీ నేను చూపెట్టే విధంగా నాకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మా కిచెన్లోకి అయితే ఇలా సర్దేస్తున్నాను అనమాట. కిచెన్లోనే ఉంటుంది గ్రాసరీ స్టోర్ అనేది, సో దట్ ఎవరికైనా ఈజీగా అందేలాగా ఉంటుందన్నమాట. బిస్కెట్స్ అట్లాంటివి మాత్రం లోపల పెడుతున్నాను, పిల్లలకి ఈజీగా కనిపించే విధంగా కాకుండా. అంత త్వరగా అయితే బిస్కెట్స్ ఆఫర్ చేయను డైలీ, ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే వాళ్ళకి బిస్కెట్స్ అనేది ఇస్తాను. అది కూడా క్రీమ్ బిస్కెట్స్ కాదు, వితౌట్ క్రీమ్ ఉండేది ఇస్తాను 90%. మనం హెల్తీగా ఉంటేనే కదా పిల్లలు మనల్ని చూసి హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకుంటారు. సో మనం వాళ్ళ ముందర జంక్ కానీ ఇంకా స్నాక్స్ కానీ తినడం అవాయిడ్ చేస్తే వాళ్ళు కూడా తినరు. సో ఇప్పుడు చూసారంటే ఈ కవర్లో ఉన్నది ఫ్రెష్ కందిపప్పు అనమాట. నాకు ఇంకా స్టాక్స్ చేయడానికి లేదు, అందుకని ఇది మాత్రం అట్లా కవర్లో ఉంచేసాను. తర్వాత అది అయిపోయాక లాస్ట్లో స్టాక్ చేసుకుందామని. విమెన్ కెన్ డూ మల్టీ టాస్కింగ్ అంటే ఇదేనేమో. ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్కన నాకు హెల్ప్ చేస్తూ, ఒక పక్క కిచెన్లో వంట చేసేస్తున్నారు అమ్మ. సో మై మామ్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ టాస్కర్. చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి షీ డస్ ఎవ్రీథింగ్ అండి. మల్టీ టాస్కింగ్లో కానీ ప్రతి దాంట్లో షీ ఈజ్ ద నెంబర్ 1 అండ్ ఇన్స్పైరింగ్ ఉమెన్ టు బి లెర్న్ ఫ్రమ్ మై మామ్. సో నేను ఒక ఎగ్జాంపుల్ లాగా అట్లా నా బేబీకి ఉండాలని నాకు కూడా ఆశగా ఉంది. సో నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా అమ్మ దగ్గర. సో మధ్యలో పిల్లల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఏదో ఒక ప్యాకెట్స్ ఇచ్చి పంపిస్తున్నాను అనమాట, సో దట్ నాకు అడ్డు రారు అని. ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది సర్దడం అనేది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నాకు ఓపిక డ్రైన్ అయిపోయింది అనమాట. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది, 7-7:30 అయిపోతుంది టైం. నాకు ఇంకా ఓపిక అయిపోతుందని చెప్పి ఇంకా నేను కొంచెం స్లో చేశాను వర్క్. ఇంకా మా పాప వచ్చి డిష్ వాషింగ్ లిక్విడ్స్ లేదా సర్ఫ్, కంఫర్ట్స్ అవన్నీ ఎక్కడ పెట్టాలని చెప్పి అమ్మ గైడ్ చేస్తుంటే తీసుకెళ్తుందనమాట. సో ఇంకా లాస్ట్లో ఇంకా కొన్ని ఐటమ్స్ మాత్రం నాకు ఓపిక లేక లేచేసాను, ఇంకా అమ్మే సర్దారు. ఇంకా చూసారా మళ్ళీ వచ్చింది నా కూతురు. సో ఇది అలా కామెడీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పని ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రెస్డ్ అవుట్ ఉన్నప్పుడు పిల్లల దగ్గరికి రావడం కూడా చిరాకు అనిపించదు. నేను అదే చెప్తున్నాను అమ్మకి, ఇవన్నీ లోపల పెడుతున్నానమ్మా, ఈ ప్యాకెట్ మాత్రం లోపల పట్టలేదు, సో ప్యాకెట్గానే పెడుతున్నాను అని చెప్పాను. షీ సెడ్ ఓకే.
తర్వాత నా బుజ్జి డార్లింగ్ చేసే యాక్షన్స్కి నేను దాంతో మాట్లాడుతూ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. సగ్గుబియ్యం వడియాలు తెచ్చాను సరే ట్రై చేద్దామని. చాలా బాగుంటాయి టేస్టీగా అని. యూజువల్లీ మైదా అంత ప్రిఫర్ చేయకూడదు కదా, మనం ఏదో ఒక రూపంలో మైదా, షుగర్, సాల్ట్ తింటూనే ఉన్నాం. మ్యాక్సిమం ఆ 3 అవాయిడ్ చేస్తే గ్రాసరీస్లో చాలా చాలా హెల్తీగా ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది. సో మరిన్ని హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మీకు చెప్పాను కదా గ్రాసరీస్ ఎంత అయింది అమౌంట్ అనేది, నేను అది కూడా మీకు చూపెడతాను. సో ఇక్కడ అమ్మ సర్దేది ఏంటంటే డైలీ వాడుకునే ఐటమ్స్, అందులో నుంచి స్టాక్ చేసేసుకున్నాము. సో డైలీ వాడుకునేవన్నీ ఫుల్గా పోసేసుకున్నాము. ఒక 1 వీక్ అయితే వస్తాయి ఇవన్నీ మ్యాక్సిమం. మళ్ళీ రీస్టాక్ చేసుకుంటాం కింద గ్రాసరీస్ నుంచి. సో దట్ డైలీ ఆ గ్రాసరీస్ అనేవి ఓపెన్ చేయకుండా వాడకుండా హ్యాపీగా ఉంటుంది. సో మొత్తం సర్దేశాక నాకు ఓపిక అయిపోయిందంటే ఇంకా అమ్మ హెల్ప్ చేశారు. మిగతావన్నీ ఇంకా అమ్మ సర్దుతూ ఉన్నారు అందుకే అక్కడ. నేను స్టార్టింగ్లో చెప్పా కదా బిల్ ఎంత అయిందని, ఆల్మోస్ట్ ఒక 11,000 అయితే అయింది. బట్ చాలా ఐటమ్స్ అయితే హెల్తీవి తీసుకున్నాం. నేను చెప్పా కదా బియ్యం కూడా ఇలా స్టోర్ చేస్తానని, సో దట్ పురుగు పట్టకుండా ఉంటాయి. ఇదైతే బ్రౌన్ రైస్, అప్పుడప్పుడు వీక్లో 2-3 డేస్ తింటుంటాము. సో మొత్తం హాల్ అయితే సామాన్లు సర్దేశాక ఇంక ఇలా ఉందన్నమాట. మొత్తం అన్ని సామాన్లు అయితే తీసి పెట్టేశాను. ఇంకా నా క్యాబినెట్స్ కూడా ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తాను రండి. సో హియర్ వి గో. ఇలా సర్దేశాను. ముందర కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందర, వెనకాలైతే డబ్బాల్లో ఉండేవి. అన్నీ ఈజీగా అయితే కనిపిస్తాయి పైనుంచి చూస్తే. ఇంకా పైన అయితే రెగ్యులర్గా వాడుకునే దగ్గర అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ వంట చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఫ్రీజర్లోకి వెళ్ళే ఐటమ్స్ పన్నీర్, గ్రీన్ పీస్ అట్లాంటివి ఫ్రీజర్లో పెట్టేశాను. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.